హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరుగుతున్న 14వ ఏరో ఇండియా ప్రదర్శనలకు విదేశాల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా తమ అత్యాధునిక F-35 ఫైటర్ జెట్స్ యుద్ధ విమానాలను తొలిసారిగా భారత్కు తీసుకువచ్చింది. వీటితో పాటు F-16 సూపర్ హార్నెట్స్, B-1B బాంబర్లను కూడా ప్రదర్శించింది. అయితే అమెరికా ఉత్సాహం వెనుక పెద్ద వ్యూహమే ఉందనేది అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి. సైనిక కొనుగోళ్లలో భారత్కు రష్యాను దూరం చేసి ఢిల్లీని ఆకట్టుకునేందుకు అగ్రరాజ్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సైనిక కొనుగోళ్ల విషయంలో సోవియట్ కాలం నుంచి భారత్కు రష్యా ప్రధాన ఆయుధ సరఫరాదారుగా కొనసాగుతూ ఉంది. అయితే ఇటీవలి యుక్రెయిన్పై యుద్ధ నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా నుంచి సరఫరా ఆలస్యమవుతోంది. మరోవైపు సోవియట్ కాలం నాటి యుద్ధ విమానాలను ఆధునీకరించి తమ గగన శక్తిని పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీని ఆకట్టుకునేందుకు అమెరికా ఏరో ఇండియా ప్రదర్శనను రెండు చేతులా ఉపయోగించుకుంటోంది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ ప్రదర్శనలో అమెరికా ప్రతినిధుల బృందం తమ యుద్ధ విమానాలు, బాంబర్లతో పాల్గొంది. F-35 యుద్ధ విమానాల గురించి భారత్, అమెరికా మధ్య ఇంతవరకు చర్చలు జరగలేదు. అయినప్పటికీ ఏరో ఇండియాలో తొలిసారిగా వాటిని ప్రదర్శించడం ఢిల్లీతో అమెరికా వ్యూహాత్మక బంధం ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. కాగా ఈ F-35 యుద్ధ విమానాలను అగ్రరాజ్యం చాలా తక్కువ దేశాలకు ఎంపిక ప్రాధాన్యంలో విక్రయిస్తోంది. భారత్కు వీటిని అందిస్తారా లేదా అన్న దానిపై అమెరికా ఎంబసీ అధికారి రేర్ అడ్మిరల్ మైకెల్ బేకర్ను ప్రశ్నించగా దీనిపై ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా గతేడాది ఏరో ఇండియా ప్రదర్శనలో రష్యాకు చెందిన రోసోబోర్ ఎక్స్పోర్ట్స్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా ఈ ఏడాది వైమానిక ప్రదర్శనలో మాస్కో పెద్దగా ఉత్పత్తులను ప్రదర్శించలేదు. కేవలం ట్రక్కులు, రేడార్లు, ట్యాంకర్లు వంటివి ప్రదర్శించింది. బెంగళూరు శివార్లలోని యలహంక వైమానిక స్థావరం వేదికగా మొదలైన ఏరో ఇండియా ప్రదర్శన శుక్రవారం ముగియనుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో 98 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు తమ విన్యాసాలు ప్రదర్శించారు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.